ఆయన సంకల్పం కర్త కారయితాశ్చైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతం దుష్కృతం వా చైవ చత్వర సమభాగినః శాస్త్రవాక్యం. అయ్యగారు మీరు సంస్కృతం చెప్తే నాకేమో బాగుంటుంది, దాన్ని వివరించండి. అయితే కర్త చేయదలిచినటువంటి వాడు, కారయిత అంటే ఆయన కర్త అయితే ఈయన కారయిత, ప్రేరక ఎలా చేస్తే బాగుంది ఇలా చేయండి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు కంపెనీ మెంబర్లు అందరూ కూడా ఈ కాల నివాసం. అనుమోదక ఆచరించిన వాడు ఎవరెవరు? చేసిన వాడు, చేయమని చెప్పిన వాడు, చేయదలిచిన వాడు, చేస్తే బాగుంటుందని చెప్పిన వాడు. వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కూడా ఆ పుణ్యఫలితంగానే ఎలా పాపడుతున్నారు. సమభాగిన సుకృతం దుష్కృతం వాచేవ సుకృతమైన దుష్కృతమైన చత్వర సమభాగిన. అయితే దీంట్లో మొట్టమొదటిగా వచ్చినవాడు ఎవరైనా అంటే కర్త. ఇప్పుడు ఫస్ట్ కొడుకును పొగిడి తండ్రిని పొగడాలి. ఎందుకంటే చేసిన తర్వాతనే శివుడికి పూజ చేయాలి. కాబట్టి రామలమ్మ గారు ఆది దంపతులు, అర్థమైందా? అయితే ఆ క్షణంలో మా గురువు గారు రావడంతో నేను చెప్పదలసిన మాట మర్చిపోయినా. నేను చెప్పాలి కదా, నేను చెప్పదలసిన మాట ఆ క్షణంలో మా గురువు గారు చూసిన ఆరంభంలో మర్చిపోయాను. కాబట్టి అన్యదా భావించకండి. మొట్టమొదటిగా ఎవరైతే విత్తనం వేసి బీజాన్ని నాటారో వారే ముఖ్యులు. తర్వాత వచ్చే కొమ్మలన్నీ కూడా కిందికే చూస్తాయి, ఒక వృక్షాన్ని మాత్రమే ఆకాశానికి చూస్తుంది. కాబట్టి వేరు ఎంత గట్టిగా ఉంటే అంత పెద్ద వృక్షం ఏర్పడుతుంది. కాబట్టి ఇందుకు మూలమైనటువంటి వేరే లేకుంటే కొమ్మలు చెట్లు ఏ విధంగా ఉంటుంది ఉండవు కదా. దానికి మూలం వేరు భూమిలో ఉంటుంది, పై కనపడదు. కొమ్మలు, పండ్లు, పూలు అన్ని కూడా కొమ్మలకే వస్తాయి. మీరందరూ కొమ్మలు పూలు అయితే దానికి మూలాధారమైనటువంటి వేరు మన రామమన్న గారిని సభాముఖంగా నేను తెలియజేయడానికి గర్వపడుతున్నాను. కాబట్టి అన్నగారు మాకు ఈ 3 రోజులు కూడా అయ్యగారు వాళ్ళందరూ కూడా వారి ఇంట్లో వసతి ఏర్పాటు చేసి ఎప్పుడు అడిగితే అప్పుడు వదినమ్మ కోపించుకోకుండా ఒక తల్లిలాగా మాకు ఛాయ్ అంటే ఛాయ్, కాఫీ అంటే కాఫీ, ఇతరత్ర అయ్యగారికి కావాల్సినవన్నీ కూడా మాకు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే టీ కాఫీనే జలం వరకు ఎఫెక్ట్లో ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా మీ అందరూ మాకు